హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 25 మెంబర్స్కి మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం మీరు ఈక్వల్ క్వాంటిటీలో రైస్ అండ్ మష్రూమ్ తీసుకోవాలి. అంటే మీకు 2 kg రైస్ తీసుకుంటే 2 kg మష్రూమ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ మేము 3 kg తీసుకున్నాం రైస్ అండ్ 3 kg మష్రూమ్స్ తీసుకున్నామండి. ఇంకా మష్రూమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేయండి. Action talk and one bag of mouth, bag of mouth. We run the east, west, the north and south. We can't get me out. Anything that them hear, I spit out. We talk about. Let them know so that them can't get me out. I spit out.
బొమ్మడి బొమ్మడి నిన్నొదల వదల వదల బొమ్మడి యాడుంది తాళి ఐ wanna make you కాలే యాడుంది తాళి ఐ wanna make you కాలే తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో స్పైసెస్ యాడ్ చేయాలండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి అండ్ గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. టమోటాస్ యాడ్ చేయాలి. వాటన్నిటిని బాగా మగ్గించిన తర్వాత కర్డ్ కూడా యాడ్ చేయాలి. వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావలసినంత కారం పొడి, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేయాలి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని గరం మసాలా యాడ్ చేయాలండి. మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకుంటే మీకు అవైలబిలిటీ లేదు అంటే బయట నుంచి తీసుకొచ్చి మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసామండి. మంచిగా మిక్స్ చేసేసుకొని వీటన్నిటిని దాంట్లోకే మష్రూమ్ కూడా యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మంచిగా వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నింటిని మిక్స్ చేసిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి వాటిని కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ 1 లేదా 2 సార్లు బాగా మరిగించేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 3 kgs మష్రూమ్ తీసుకున్నాము అండ్ 3 kgs రైస్ తీసుకున్నామండి. రైస్ కూడా యాడ్ చేసేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఉడికించుకోవాలి. దాని తర్వాత ఫైనల్గా దమ్ పెట్టేయాలండి. ఇంతే, ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న బర్త్డేస్ కానీ లేకుంటే ఏదైనా నార్మల్ పార్టీస్ కానీ చేసుకున్నప్పుడు ఈ విధంగా 25 to 30 మెంబర్స్కి ఈజీగా వంట అనేది చేసేసుకోవచ్చండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు. బాయ్. ప్లీజ్ డూ